తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కష్టపడిన ప్రతి ఒక్కరిని పార్టీ అధిష్టానం గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తుందని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డిలు పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంతో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీపై ఉందన్నారు. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వంగీని కృష్ణ గారి నియోజకవర్గంలో అనుకోకుండా నేను శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేసే కార్యక్రమం, భూమి పూజ కార్యక్రమం పాల్గొనడం అనేది ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇందిరా గాంధీ దేశంలో యావత్ ప్రపంచంలో పేరుగాంచిన ఉక్కు మహిళ. ఆవిడ కళ ఈ దేశంలో గుడిసె లేని గ్రామాలు ఉండాలనే కళలు గాని 76-77 ప్రాంతంలో ఈ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. ఆవిడ పేరుతో ఇవాళ ఈ రాష్ట్రంలో అధికాంశ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆశయాల మేరకు ఇందిరమ్మ ఇల్లు పేదవాడికి, కాటున వాడికి ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షలు, లేని వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే కార్యక్రమం అవుతుందో ఇది 10 ఏళ్ల వేచి చూసినటువంటి కళ. పోయిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరిట గుర్తులుంచి ఏ సభలో అయినా అదే మాట చెప్పి 10 ఏళ్లు అధికారులు ఉండి ఈ కళ సాకారం కాకుండానే ప్రజలు వారిని గద్దెదించినారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరాలని ఇలా ఆర్థికంగా చాలా నిర్బంధం ఉన్నప్పటికీ పోయిన ముఖ్యమంత్రి చేసిన 7 లక్షల అప్పు వడ్డీతో కడుతూ కూడా మేము బీదవారికి ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకోవాలని ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల శుభ కార్యక్రమానికి ప్రారంభం చేశాం. కొన్ని లక్షల ఇల్లు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజానికి ఇస్తా ఉన్నాం. కొన్ని ఏళ్లు తరబడి వేచిన కళ సాకారం చేశాం. ఇందిరమ్మ ఇళ్లతో పాటు అధికారులు రాగానే మొదలుపెట్టినటువంటి మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని మన సన్న బియ్యాల వరకు, రేషన్ కార్డులు, రైతు బంధు, రైతు భరోసా. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రవాస తెలంగాణ బిడ్డల సంక్షేమానికి కృషి చేయాలనే ఉద్దేశంతో వివిధ దేశాల శాఖలకు నూతన అధ్యక్షులను ఆ సంస్థ అధ్యక్షురాలు కలవకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణ అభ్యున్నతికి అంకితమైన సంస్థగా తెలంగాణ జాగృతి నిలిచిందని ఆమె పేర్కొన్నారు. బాధ్యతలు అప్పగించిన వారు తెలంగాణ అభ్యున్నతికి, ఆయా దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రవాసీల సంక్షేమానికి, సాంస్కృతిక వికాసానికి కృషి చేయాలని సూచించారు. ఈ నియామకాలన్నీ వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు. త్వరలోనే ఆయా దేశాల్లో పూర్తి స్థాయి కమిటీలను ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. సంధ్యా శ్రీనివాస్ గారు నాగోల్ నుండి, మహావీర్ పాండే గారు భువనగిరి నుండి, సిహెచ్ ఆంజనేయులు గారు రామకృష్ణపురం మాజీ సర్పంచ్ భువనగిరి నుంచి, అట్లానే డాక్టర్ వికాస్ గారి, మన రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి మిత్రులందరికీ, రోహన్ అండ్ విపుల్ ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి టీం అందరికీ, అభిషేక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి టీం అందరికీ, మా తమ్ముడు శ్రీకాంత్, తేజ చౌదరి కోఆర్డినేట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. మా లక్కీ ఉన్నాడు, లక్కీకి ధన్యవాదాలు. అట్లనే అజయ్ నాయక్ అండ్ జున్ను ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి బీరంగూడ నుండి జాయిన్ అయినటువంటి వారి టీం అందరికీ, పంకజ్ షిండే గారికి, ఇక్కడ ముందు ఉన్నటువంటి ఇవాళ జాయిన్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇండియా వైడ్ గా పాపులారిటీ తీసుకొచ్చినటువంటి నాయకులు ఇద్దరు ఉన్నారు. ఒకటి పివి నరసింహారావు గారు, ఆయన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయిన తెలంగాణ నుంచి. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా పివి నరసింహారావు గారిని మనందరం కూడా తలుచుకోవాలి. వారికి హృదయపూర్వకంగా మన రాష్ట్రానికి, దేశానికి సేవ చేసినందుకు నివాళులు అర్పిస్తా ఉన్నాం చాలా ఘనంగా. తెలంగాణ రాష్ట్రంలో ఒకరు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయి మన రాష్ట్రం పేరు నిలబెడితే, కేసీఆర్ గారు తెలంగాణ వాజ్ నాట్ ఎ సెపరేట్ స్టేట్. ఒక 20 years ముందు ఎక్కడుందే తెలంగాణ వాజ్ మర్జ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రైడ్ కోసం కొట్లాడి తెలంగాణను సెపరేట్ స్టేట్ చేసి ఇండియన్ పొలిటికల్ మ్యాప్ మార్చినటువంటి మరొక నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఐడియాలజీతోని పుట్టినటువంటి సంస్థనే తెలంగాణ జాగృతి. కేసీఆర్ గారికి ఇంకొక టీచర్ ఉండే, గురువు ప్రొఫెసర్ జయశంకర్ గారు. సో ప్రొఫెసర్ జయశంకర్ గారు, కేసీఆర్ గారు
వాళ్ళిద్దరు ఐడియాలజీతోని తెలంగాణ జాగృతి అనే సంస్థ స్టార్ట్ అయింది. అదేదో ఇప్పుడు సంస్థ కాదు, కొత్తగా పెట్టింది కాదు. 2006 నుంచి తెలంగాణ జాగృతి ఈజ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. తెలంగాణ జాగృతి స్టార్టెడ్ ఇన్ 2006. ఇప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నాం. నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ తెలంగాణస్ ఐడెంటిటీ ఈస్ ప్రిజర్వ్డ్. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇట్ షుడ్ బి ఎ moment of pride for all of us to say Jai Telangana. Etla? Jai Telangana. If we are greeting anybody, we are saying Jai Telangana. If you are picking up the phone, we are going to say Jai Telangana. If you are talking about anything, Jai Telangana. If you are fighting about anything, Jai Telangana. We should not forget Jai Telangana even if we forget breathing. ఎందుకు చెప్తున్నా అంటే, జస్ట్ బికాస్ ఒక 60 years కింద మనం మర్చిపోయినాం కాబట్టి మనల్ని తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేసిండ్రు. మనకు సెపరేట్ ఐడెంటిటీ లేదు, రైట్స్ లేవు, మన వాటర్ తీసుకుపోయినరు, మన జాబ్స్ తీసుకుపోయినరు. అందుకోసం ఫైట్ చేసి స్టేట్ తెచ్చుకున్నాం. 10 years అయింది. 10 years మంచిగా ఉన్నాం. మెనీ పీపుల్ వేర్ హ్యాపీ. ఇప్పుడు మీరు గల్లీలలో తిరుగుతుంటే కూడా మీరు చూస్తుంటారు. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని నేనైతే ఎన్నడూ వినలే. అన్ని బూతులు, అంత భాష మరి అట్లా తిడతా ఉన్నారు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు హీ ట్రైడ్ టు సర్వ్ ద లాస్ట్ మైల్ పర్సన్ ఆల్సో, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ కోసం కూడా. సో తెలంగాణ జాగృతిలో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే, నా డ్రీమ్ ఒకటే, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా యూత్ పాలిటిక్స్ లకు రావాలి. యూత్ హ్యాస్ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్. ఓన్లీ దెన్ తెలంగాణ విల్ ప్రోగ్రెస్. దట్ ఈస్ మై వెరీ వెరీ ఫర్మ్ బిలీఫ్. అందుకనే టీజే యూత్, వైఎఫ్, టీజే ఎస్ఎఫ్ రెండు కూడా స్ట్రెంథెన్ చేస్తా ఉన్నాం. లక్షలాదిగా స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకుంటాం, లక్షలాదిగా యువతను జాయిన్ చేసుకుంటాం. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘటోత్సవాల ఎదుర్కోలు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోతురాజులతో కలిసి చిందులేస్తూ భక్తులను ఉత్సాహపరిచారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కేంద్ర సామాజిక భద్రత పథకాలతో దేశంలో 95 కోట్ల మంది లబ్ది పొందుతున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు. జనాభాలో 64% మందికి ఏదో ఒక రూపంలో సంక్షేమం అందుతోందన్నారు. ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ 123వ సంచికలో ఆయన ప్రసంగించారు. 2015 ముందు వరకు దేశంలో 25 కోట్ల మంది మాత్రమే సామాజిక భద్రతా కార్యక్రమాలతో ప్రయోజనం పొందారని చెప్పారు. ఇవాళ ఏదో ఒక పథకం ద్వారా 95 కోట్ల మంది లబ్ది పొందుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారని ప్రధాని గుర్తు చేశారు. విశాఖ బీచ్ లో తాను పాల్గొన్న యోగాంధ్ర కార్యక్రమంలో 3 లక్షల మంది పాలు పంచుకున్నారని, ఇదో అద్భుత దృశ్యమని ఆయన పేర్కొన్నారు. योग की ऊर्जा और अंतर्राष्ट्रीय योग दिवस की स्मृतियों से भरे होंगे. इस बार भी 21 जून को देश दुनिया के करोड़ों लोगों ने अंतर्राष्ट्रीय योग दिवस में हिस्सा लिया. आपको याद है, 10 साल पहले इसका प्रारंभ हुआ और 10 साल में यह सिलसिला हर साल पहले से भी ज्यादा भव्य बनता जा रहा है. ये इस बात का भी संकेत है कि ज्यादा से ज्यादा लोग अपने दैनिक जीवन में योग को अपना रहे हैं. हमने इस बार योग दिवस की कितनी ही आकर्षक तस्वीरें देखी हैं. विशाखापत्तनम के समुद्र तट पर 3 लाख लोगों ने एक साथ योग किया. विशाखापत्तनम से ही एक और अद्भुत दृश्य सामने आया. 2000 से ज्यादा आदिवासी छात्रों ने 108 मिनट तक 108 सूर्य नमस्कार किए. सोचिए कितना अनुशासन, कितना समर्पण रहा होगा. हमारे नौसेना के जहाजों पर भी योग की भव्य झलक दिखी. तेलंगाना में 3000 दिव्यांग साथियों ने एक साथ योग शिविर में भाग लिया. उन्होंने दिखाया कि योग किस तरह सशक्तिकरण का माध्यम भी है. दिल्ली के लोगों ने योग को स्वच्छ यमुना के संकल्प से जोड़ा और यमुना तट पर जाकर योग किया. जम्मू कश्मीर में चिनाब ब्रिज, जो दुनिया का सबसे ऊंचा रेलवे ब्रिज है, वहां भी लोगों ने योग किया. हिमालय की बर्फीली चोटियां और आईटीबीपी के जवान, वहां भी योग दिखा. साहस और साधना साथ साथ चले. गुजरात के लोगों ने भी
एक नया इतिहास रचा। वडनगर में 2121 लोगों ने एक साथ भुजंगासन किया और नया रिकॉर्ड बना दिया। न्यूयॉर्क, लंदन, टोक्यो, पेरिस, दुनिया के हर बड़े शहर से योग की तस्वीरें आई और हर तस्वीर में एक बात खास रही, शांति, स्थिरता और संतुलन। इस बार की थीम भी बहुत विशेष थी, योगा फॉर वन अर्थ वन हेल्थ, यानी एक पृथ्वी एक स्वास्थ्य। ये सिर्फ एक नारा नहीं है, एक दिशा है जो हमें वसुधैव कुटुंबकम का एहसास कराती है। मुझे विश्वास है इस बार के योग दिवस की भव्यता ज्यादा से ज्यादा लोगों को योग को अपनाने के लिए जरूर प्रेरित करेगी। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో తిరిగే హక్కు లేదన్న మంత్రి కొలుసు పార్థసారథి. జగన్ అండుకో రాజకీయాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మోసాలపై బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధం. తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్. విదేశాల్లోనూ తెలంగాణ జాగృతి శాఖలు. నూతన అధ్యక్షులు నియమించిన ఆ సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేంద్ర సామాజిక భద్రత పథకాలతో దేశంలో 95 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ 123వ సంచికలో ప్రధాని మోదీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.